రాయదుర్గ పట్టణంలో ఆదివారం సూర్య సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ బస్టాండు వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించడం ప్రయాణికులు మరియు ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సూర్య సేవా సమితి ఆధ్వర్యంలో 13 సంవత్సరాలుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని ఎమ్మెల్యే తెలిపారు. మునుముందు ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ఎమ్మెల్యే సభ్యులకు తెలిపారు. ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. जरा पीछे आ जाना सर भाई सब्बीर भाई ఇక్కడ చూడు సెల్ దేనా నా ఎనక వాడే ఉండు ఆ కొడుకు రైట్ ఒకసారి చూడు దుర్గం పట్టణంలో ఎంతో కాలంగా ప్రజా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సూర్య సేవా సమితి సభ్యులు గడిచిన 17 సంవత్సరాలుగా ఈ చలివేంద్రాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈసారి వేసవిలో రాయదుర్గం పట్టణానికి మారుమూల గ్రామాల నుంచి వచ్చే పేదలు, ముఖ్యంగా ఇక్కడే పాత బస్ స్టాండ్ ఉంది, ఎదురుగానే ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఇక్కడికి వచ్చే వాళ్లకు మజ్జిగ అందించడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఎండనబడి వచ్చే వాళ్లకు, తీవ్రమైన దాహార్తితో ఇబ్బంది పడే వాళ్లకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నా. సూర్య సేవా సమితి సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఇలాంటి మంచి కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించిన సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేయాలని వాళ్లకు రాయదుర్గం ప్రజల పక్షాన కోరుతా ఉన్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.